ఇక షాద్నగర్లోని బీజేపీ కార్యాలయానికి గత 3 సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని యజమాని పలుమార్లు అభ్యర్థించినా పట్టించుకోవడం లేదని భవన యజమానురాలు సరిత భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. 2022 నుండి 2025 వరకు దాదాపు 40 నెలలుగా అద్దె బాకీగా 10 లక్షలకు ఉందని ఆయన తెలిపారు. పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అద్దె బాకీ చెల్లించి న్యాయం చేయాలని భవన యజమాని కోరారు. నమస్తే మీడియా మిత్రులకు. నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులకు రెంట్ ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముండినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ అందరి దగ్గరికి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను రోడ్డుపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు రోడ్డు మీద ఉండడం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని. రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు చిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెంటాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద మేము చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోడ్డు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటి లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయబడుతుంది.